దసరా దీపావళి పండుగల్లో ప్రజలు సొంత ఊర్లకు వెళితే ఆ సమాచారాన్ని పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలని సీఐ సుధాకర్ రెడ్డి అందించాలన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ పోలీసు గస్తీ ఏర్పాటు చేశామని, విలువైన వస్తువులు, బంగారం, నగదును ఇళ్లలో ఉంచవద్దని బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలన్నారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వైఫైతో కూడిన సీసీ కెమెరాల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. సీసీ కెమెరాల లింకులను పోలీస్ స్టేషన్ కు అందించాలన్నారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద అనుమానంగా ఎవరైనా సంచరిస్తే ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. అపరిచితులు సమాచారం కొరకు వస్తే వెంటనే పోలీసులకు తెలియచేయాలన్నారు. పండుగల సందర్భంగా ఆఫర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తారని అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరం లేకుండా వచ్చే మెసేజ్ లో లింకులను ఓపెన్ చేయొద్దని సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ తరఫున దసరా శుభాకాంక్షలు. ఈరోజు రాజశ్రీ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ పండగ సందర్భంగా ఈ ఊర్లకు వెళ్ళే వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ ఏమంటే, ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఎటువంటి విలువైన వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, క్యాష్ కానీ ఇంట్లో పెట్టకూడదు. దయచేసి ఏదైనా బ్యాంకులో లాకర్స్లో పెట్టుకోవాలి. ఎటువంటి విలువైన వస్తువులు కూడా పెట్టుకోకూడదు. అట్లా ఊరికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్లలో ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఇళ్ల మీద నైట్ టైంలో గస్తీ ఏర్పాటు చేసి ఎటువంటి దొంగతనాలు జరగకుండా చూసుకుంటాము. ఈ బైక్లు, స్కూటీలు కూడా ఊర్లకు వెళ్ళే వాళ్ళు, సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళందరూ ఇళ్ల ముందర పెట్టేసి పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దయచేసి అట్లా చేయకుండా వాళ్ళ ఇంటి వరండాలో పెట్టేసుకొని వాటిని చైన్స్తో లాక్ చేసుకుంటే బాగుంటుంది. ఊరు బయట వాకింగ్కి వెళ్ళే మహిళలందరూ ఒకరు అట్లా ఒంటరిగా వెళ్లకుండా అందరూ గుంపుగా ఏర్పడి ఎంత వీలైతే అంత తక్కువ ఆభరణాలు అనేది లేకుండా వాకింగ్కి వెళ్తే ఈ చైన్ స్నాచింగ్ జరగకుండా నిరోధించవచ్చు. ఈ సాధ్యమైనంత వరకు కాలనీ వాసులందరినీ కోరేది ఏమంటే, ఈ అపార్ట్మెంట్ యూనియన్స్ కానీ కాలనీ యూనియన్స్ వాళ్ళని కోరేది ఏమంటే, ఇంపార్టెంట్ జంక్షన్స్ లో సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇప్పుడు చాలా తక్కువ రేటుకి సీసీ కెమెరాలు మంచి రెజల్యూషన్, హై రెజల్యూషన్ కెమెరాస్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు మాట్లాడుకొని సహకరించుకొని సీసీ కెమెరాలు అనేది ఫిక్స్ చేసుకుంటే నేరాలు చాలా వరకు తగ్గుతాయి. ఈ ఊర్లకు వెళ్లే వాళ్ళందరూ బ్యాగ్స్ లో విలువైన వస్తువులు అంటే బంగారు కానీ, వెండి కానీ, క్యాష్ కానీ పెట్టుకొని ప్రయాణం చేస్తుంటారు. అటోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి నిర్లక్ష్యం అనేది వహించరాదు. వాళ్ళు బ్యాగ్స్ లో అన్ని గోల్డ్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టుకొని ఎక్కడో పెట్టేసి వీళ్ళు ఇక్కడ ఉంటారు. ఈ చైన్ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచెస్ తిరుగుతున్నాయి యాక్టివ్ గా. సో వాటిని ప్రివెంట్ చేయడానికి గాను కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఆ బ్యాగ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. తర్వాత ఈ నంద్యాల టౌన్ లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కువ తిరుగుతున్నాయి. వెహికల్ చెకింగ్ చేస్తున్నాము, కార్డన్ సెర్చ్ చేస్తున్నాము. అటు వెహికల్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు తిరిగితే సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొని పోతున్నాము. సో ఈ సూచనలన్నీ నంద్యాల పట్టణ ప్రజలందరూ పాటించి దొంగతనాలు జరగకుండా మాకు సహకరించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న